ఏపీలో ప్రజాస్వామ్యం కూలిపోయిందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వైసీపీ నేతలతో కలిసి ధర్నాకు దిగారు. రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నాయంటూ ఫోటో క్లిప్లు, వీడియోలు ప్రదర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 30 మందికి పైగా హత్యలు జరిగాయని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని నాశనం చేశారని, బాధితులపైన అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. ఇదండి నేను ఢిల్లీ వెళ్ళిన ఘనకార్యం. అర్జెంటుగా రాష్ట్రపతి పాలన పెట్టేయాలి, మనం సీఎం అయిపోవాలా. బా నీలో చాలా విషయం ఉందబ్బా. ఏమైనా జనం నవ్వుకుంటున్నారయ్య బాబు. 40 రోజుల్లో రాష్ట్రపతి పాలన ఏంది? ఇంకా గవర్నమెంట్ కోలుకోలేదు. మనం చేసిన దారుణాలు ఇన్నా అవన్నీ తీసి ఏది ఎక్కడ పెట్టావో, ఎంత డబ్బు ఎక్కడ నొక్కావో, ఏ డబ్బులు ఎంత నొక్కారో మీ జనం మీరు. ఏందండి ఇంతలోనే ధర్నాలు, ఢిల్లీలు. ఎన్నాళ్ళు డ్రామాలతో రాజకీయాలు చేస్తారండి మీరు? ఈ డ్రామాలు నమ్ముతానికి జనం తేరగా ఉన్నారా? జనం నమ్మరు. ఒకవేళ నేను నమ్ముతారనుకుంటే, జనం నమ్ముతారు అనుకుంటే అది మీ అపోహే. ఈసారి క్రికెట్ టీం వచ్చింది, ఈసారి మాత్రం పక్కగా వాలీబాల్ టీం మీకు గ్యారంటీ. ఇలాంటి ధర్నాలే చేస్తే వదిలేయండి అబ్బా, వదిలేయండి. కొద్దిగా ఒక 3 నెలల పాటు 100 రోజులు మినిమం పీరియడ్ ఇవ్వండి కొత్త గవర్నమెంట్కి. వాళ్ళు చేయకపోతే కన్స్ట్రక్టివ్గా పలానా చోట వీడు చచ్చిపోయాడు, పలానా చోట వీడి మీద దాడి జరిగింది, ఇవన్నీ చెప్పండి. జనం అప్పుడు అర్థం చేసుకుంటారు, డిసైడ్ చేస్తారు జనం. ఈలోపు అంత ఆరాటం ఢిల్లీ 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 ఢిల్లీ. ఢిల్లీకి నీకు ఏదో సంథింగ్ ఉందమ్మా, ఆలోచించుకో కొద్దిగా. జనం మాత్రం పక్కగా నవ్వుతున్నారు, కామెడీగా చూస్తున్నారు జనం. ఇది మాత్రం వాస్తవం. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు అయితే చూస్తున్నారు. కొంతమంది డబ్బు ఇచ్చిన వాళ్ళు ఇంక నీకు ఫేవర్గా ఉండొచ్చు 20%. ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటే, స్టేట్ పరువు తీసుకెళ్లి ఢిల్లీలో తాకట్టు పెడతా ఉంటే పిల్లకాయలు భవిష్యత్తు నాశనం అయిపోద్ది నాయన. ఇలాంటి పనులు చేయబాక. అక్కడ ఏదో జరిగిపోతున్నట్టు జనం డిసైడ్ చేస్తారు. జరిగిపోతుంది, వెళ్ళు కంప్లైంట్ ఇవ్వండి, వెళ్ళండి డిఐజీని కలవండి. ఎవరు కాదన్నారు? మీకు చంద్రబాబుకి పగ అయితే మీరు చూసుకోండి. స్టేట్ని ఎందుకు నాశనం చేస్తున్నారు మీరు? ఢిల్లీలో వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారు. ఇది ఘోరం, ఇది క్షమించరాని నేరం. నాయనా ఇంకటికైనా డ్రామాలు ఆపండి స్వామి. డ్రామాలు ఇని 5 ఏళ్ళు సహనం నశించిపోయింది. ఇంకొద్దు, కట్టేయండి ఇంకా దుకాణం. ఇంక జనం మీకు ఓట్లేసే పరిస్థితి అయితే లేదు. చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒక సామాన్యుడిగా యూట్యూబ్ గురించి కూడా నాకు సరిగ్గా అవగాహన లేకపోయినా ఈ జరిగే విషయాలు మళ్ళీ వస్తే ఏమైపోద్దురా నా స్టేట్ అన్న ఆవేదనతో నేను వచ్చిన యూట్యూబ్ ఛానల్కి. ఇప్పుడు మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కడో ఒక యూట్యూబ్ ఛానల్ చేయండి, క్రియేట్ చేసుకోండి. ఈ జరుగుతున్న తప్పుడు ప్రచారాలన్నీ తిప్పుకొట్టండి. లేకపోతే మన స్టేట్ సంకనాగిపోద్ది. ఇప్పుడిప్పుడే పాజిటివ్ మోడ్లోకి వచ్చింది స్టేట్. ఈ పాజిటివ్ మోడ్ కానీ మనం పాడు చేసుకుంటే ఇంకా మన స్టేటు నేను చెప్పక్కర్లేదు, అంతే. గుడ్ బై.